ఇప్పుడు కొత్త తరహా తీవ్రవాద చర్యల నియంత్రణ వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకొస్తుంది వివిధ దేశాలు. ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల మీద టార్గెట్ మాత్రం బంగ్లాదేశ్లోనే జరుగుతుంది. మిగతా దేశాల్లో ఆ ప్రాబ్లం లేదు. కాకపోతే ఎలర్ట్గా ఉన్నారు హిందువులు. అదే సందర్భంలో యూదులు ప్రపంచంలో ఎక్కడున్నా అంతమొందించాలన్నటువంటి ఒక పెద్ద కసిగా జరుగుతున్నటువంటి ప్రయత్నం. అంటే ఇజ్రాయెల్ మీద కోపంతో వివిధ తీవ్రవాద సంస్థలు ఇచ్చినటువంటి పిలుపుల కారణంగా జరుగుతున్నటువంటిది. ఎక్కడ పడితే అక్కడ దాడులు. అట్లాగా అర్జెంటీనాలో జరగబోయినటువంటి ఒక టెర్రర్ అటాక్ని, అక్కడ ఉన్నటువంటి యూదులని హతమార్చడానికి ప్రయత్నించినటువంటి ఒక కుట్రని ఫెడరల్ పోలీసు అర్జెంటీనా పట్టుకోగలిగింది, ఛేదించగలిగింది. ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసింది. ఒక ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని ఈ విషయంలో సీరియస్గా ఫాలోఅప్ చేస్తుంది. అర్జెంటీనా యాంటీ టెర్రరిస్ట్ యూనిట్ ఆల్సో ఫౌండ్ అండ్ అరెస్టెడ్ 7 members ఆఫ్ ఎన్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇది మనం చెప్పట్లేదు, అంతర్జాతీయంగా లెక్కలు చెప్తున్నటువంటి విషయం. ఓవరాల్గా చూస్తే చాలా కసిగా, చాలా సీరియస్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి.